అహంకారాన్ని గడప బయట వదిలి నేను అనే అశాంతి నుండి దైవం అనే ప్రశాంతతలోకి ప్రవేశించే పవిత్ర ద్వారమే ఆలయం. తెలంగాణ నేల ఆధ్యాత్మికతకు అసలైన చిరునామాగా నిలిచింది. ఇక్కడి ప్రతి గుడిలోనూ విశ్వాసం కొలువై ఉంటుంది. ప్రతి శిలలోనూ మన చరిత్ర గర్వంగా పలుకుతుంది. భక్తికి ముక్తికి వారధిగా నిలిచిన మన ఆలయాలే తెలంగాణ సంస్కృతికి జీవధారలు, మన అస్తిత్వానికి ప్రాణధారలు. గత 10 ఏళ్లుగా ఒకే ఒక్క ఆలయానికి పరిమితమైన అభివృద్ధి నేడు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. ప్రతి గుడిని ప్రగతి క్షేత్రంగా మారుస్తుంది. కేవలం మాటలు కాదు, చేతుల్లో చూపిస్తూ ఎండోమెంట్ శాఖ ద్వారా సమగ్ర రిపోర్ట్ ను సిద్ధం చేసి 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొండా సురేఖ గారి ప్రత్యేక చొరవతో 10 ఏళ్ల చీకటిని చీల్చుకుంటూ ఆలయాలు కొత్త వెలుగులు చూస్తున్నాయి. ప్రజా ప్రభుత్వ సంకల్పం ఎంత బలంగా ఉందో గణాంకాలే చెబుతున్నాయి. 2023లో 699 దేవాలయాల ద్వారా 373 కోట్ల ఆదాయం రాగా, ప్రజా ప్రభుత్వం చేపట్టిన పారదర్శక చర్యల వల్ల 2024 నాటికి అది ఏకంగా 544 కోట్లకు చేరింది. భక్తులకు కల్పిస్తున్న వసతులే ఈ ఆదాయం పెరుగుదలకు కారణం. మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా 159 భజన మందిరాల నిర్మాణం కోసం ప్రజా ప్రభుత్వం లేఖ రాయగా టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి 15 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది. అలాగే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విమాన గోపురానికి 60 కిలోల బంగారు తాపడం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజన్న క్షేత్రానికి 76 కోట్ల రూపాయలు మంజూరు చేసి అన్నదాన సత్రం, గుడి చెరువు సుందరీకరణ చేపట్టారు. భద్రాద్రి రామచంద్రుని ఆలయ విస్తరణకు భూసేకరణ కోసం 60 కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా కురుమూర్తి జాతర కోసం 110 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ నిర్మాణం, భద్రకాళి ఆలయానికి 30 కోట్ల రూపాయలు, ఇలా ప్రతి ఆధ్యాత్మిక కేంద్రానికి పూర్వ వైభవాన్ని తెస్తుంది ప్రజా ప్రభుత్వం. దక్షిణ కాశీ కాళేశ్వరానికి వరద ముప్పు తప్పించేలా రిటైనీ వాల్ నిర్మాణం, ములుగులో మంత్రి సీతక్క గారి కృషితో గిరిజన దేవతలు, సమ్మక్క సారక్క ఆలయాల పునర్నిర్మాణం, ఇలా రాష్ట్రంలో మూలన ఉన్న ఆలయాల అభివృద్ధితో పాటు బాసర, కొండగట్టు, ధర్మపురి, కీసర, కొమరవెల్లి ఆలయాలకు మాస్టర్ ప్లాన్స్ సిద్ధమయ్యాయి. కేవలం హైందవ ధర్మమే కాదు, అన్ని మతాల ప్రార్థనా మందిరాలకు నిధులిస్తూ సమభావంతో ముందుకెళ్తోంది ప్రజా ప్రభుత్వం. నమ్మకం అంటే ఓట్ల కోసం చేసే యాగం కాదు, నలుగురి బాగు కోసం చేసే సేవ. అందుకే భక్తి ప్రపత్తులతో సాగే కోటి దీపోత్సవాన్ని అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించి వచ్చే సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. అలాగే ఈ కోటి దీపోత్సవానికి జాతీయ హోదా దక్కాలని కేంద్రానికి లేఖ రాసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి, ఆయనకు ఆధ్యాత్మికతపై ఉన్న అపార భక్తికి నిదర్శనం. అభివృద్ధికి వారధిగా నిలిచిన మన ప్రజా ప్రభుత్వం ధర్మ రక్షణతో పాటు ధీరత్వంతో తెలంగాణను ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తోంది.